గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి గిన్నె కొన్నావా? చిచి, అలాంటి చండాల పని నేను జీవితంలో చేయను. సినిమా హాల్లో అందరూ వదిలేసిన ఖర్చీపులు 200 పోగు చేసి స్టీల్ సామాన్ వాడికి ఇచ్చి సంపాదించాను. వెరీ గుడ్. అవును, గిన్నె తీసుకొని బయలుదేరావు, బెగ్గింగ్ కూడా మొదలు పెట్టావా? చా, ఆయిల్ తిని 6 నెలలైంది. బాడీలో ఆయిల్ శాతం కొంచెం తగ్గింది. అందుకని ఓ 20 పైసలు పెట్టి నూనె కొనుక్కుందామని వెళ్తున్నాను. ఏంటి 20 పైసలు ఖర్చు పెట్టి నూనె కొంటావా? లేకపోతే ఈ దేశంలో ఫ్రీగా ఎవడిస్తాడరా? వంగా చెప్తాను. ఏ మీదెక్తావా? కాదు, ఐడియా చెప్తాను. అమ్మ నా ముద్దుల స్టాంపు. నీది బుర్ర కాదురా, తిరుపతి ఉండి. అయితే డబ్బులే చేస్తాపా. సార్, మంచి నూనె కేజీ ఎంత? 32 రూపాయలు. ఓహో, 32 రూపాయల చొప్పున 20 మిల్లీ లీటర్లు ఎంత సార్? సార్ వీడు నా చాక్లెట్లు తినేశాడు సార్. అంత అబద్ధం సార్. వీడే తినేసి నామే చెప్తున్నాడు సార్. కాదు, వీడు తిన్నాడు సార్. నేను తినలేదు. కాదు, తిన్నావు. తినలేదు. తిన్నావు. తినలేదు. ఆగండి, 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 ఆగండి. ఏమయ్యా, చిన్న పిల్లాడి దగ్గర చాక్లెట్ లాక్కొని తినడానికి సిగ్గులేదు? ఇచ్చే, వాడు చాక్లెట్ వాడికి ఇచ్చే. నేను తినలేదు మొర్ర అంటే మీరు కూడా వినిపించుకోలేదండి. నా చాక్లెట్ తినేసి లేదు లేదు అంటున్నా. ఉండు, నీ పని చెప్తా. సార్, ఆ టవల్ ఇవ్వండి సార్. కొట్టు, బాగా కొట్టు. నా చాక్లెట్లు తింటావా? ఉండు, నీ పని చెప్తా. కొట్టు, చెద కొట్టు. ఉండు బాబు, దీంతో కొట్టు. దీంతో కొడితే చచ్చిపోతాడు, అందుకని టవల్ తోనే కొడతా. కొట్టు, విసురు, బాగా విసురు. తండ్రి లాంటి వాణ్ణి నన్ను కొడతావా? నీ సంగతి చెబుతాను. ఏయ్! నాకున్న కోపానికి నిన్ను పిండి పిప్పిచ్చేయగలనురా. కానీ చిన్నపిల్లాడు కదా అని వదిలేస్తాను. చిన్న పిల్లాడిని చేసి మోసం చేస్తావా? బుద్ధుందా నీకు? విసురు, బాగా విసురు. ఏయ్! ఇంకా లాభం లేదురా, ఇంకా లాభం లేదు. నన్ను కొడతారా మీ ఇద్దరు కలిసి? నిన్ను ఆ షాపు వాడిని ఇద్దరిని కలిపి చంపేస్తా. చంపేస్తా. సార్ వాడి సంగతి చూద్దాం. అలాగే బాబు, ఉండు. ఈ టవల్. అయ్యో, నా నూనె, నా నూనె, నా నూనె. అమ్మా, ఈ బెండకాయ వేపుడు కాస్త. ఏమండి, హై స్వీటీ. ఓసారి అలా వస్తారా? షూర్, తప్పకుండా. ఇవాళ మీ ఆవిడేమిటి ఇంత తొందరగా వచ్చింది? కరెక్టే. ఇవాళ మీ పెళ్లి రోజు కదా? అవును, పెళ్లి రోజు కదా. ఏమిటా ఓరచూపులు? ఓడచూపులు కాదు, ఎడం కన్నా అద్దం పగిలితేను, తలకా కట్టేంటి? తలనొప్పిగా ఉంటేను. ఇవాళ జనవరి 16. అయితే ఏంటట? మన పెళ్లి రోజు. తెలుసు, కానీ ఏం లాభం? తలకా కట్టుకట్టుకుని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను. నేను తెచ్చి నీ కొత్త బట్టలు కట్టుకుని ఎనాసిన్ వేసుకొని పడుకోండి. మీరెప్పుడు వెళ్తే కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను. కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను. అమ్మో, టిఫిన్ అంటే ఇడ్లీ, ఉప్మా, పూరి అనుకున్నాను. ఈ బిల్డప్ ఇచ్చారేంది నాయన? ఎలా ఉంది టిఫిన్? కడుపు నిండిందా? కడుపు నిండటం ఏంది నాయన? బాడీలో ప్రతి పార్ట్ నింపారయ్యా. ఈ బిల్డప్ ఏంటి తండ్రి? ఇప్పుడు చెప్పు. ఇలారా, ఉంగరం దొరికిందా? లేదు సార్, నాకు దొరికింది తీగ ముక్క. స్టిల్ అదే నిజాయితీ. కానిస్టేబుల్స్, వీడికి భోజనం పెట్టండి. టిఫిన్ ఈ రేంజ్ లో పెట్టారు, ఇంకా భోజనం ఏ రేంజ్ లో పెడతారు నాయరు? మూట కట్టి బయట పారేస్తారండి అయ్యా. ఓకే ఓకే, నిన్ను ప్రస్తుతానికి వదిలేస్తున్నాను. అయ్యా, వెళ్ళి ఉంగరం తీసుకురా. లేకపోయిందో అర్థమైంది అయ్యా. 2 పూట్ల టిఫిన్లు పెట్టి 3 పూట్ల భోజనాలు పెట్టి బిల్డప్పుల మీద బిల్డప్పులు ఇస్తారంతే కదా? వామ్మో, ఉచిత భోజన పథకం అంటే ఏంటో అనుకున్నాను. అమ్మో, ఇదే అయ్యా. ఏమండి, ఇది పనికిరాదు కదండి? పనికిరాదు. తీసుకోవడం నాకు అలవాటు. వస్తానయ్యా బాబు, వస్తానమ్మా. అమ్మో, అయ్యో.
అబ్బా తళ్ళు తిరిగిపోయేటట్టు ఇంత గట్టిగా తొట్టేవేంటి ఆ? తొట్టావా కవిత 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 అదేమిటి కాపలగడానికి తోపంతో తొట్టావుగా తా పోయింది అందుతే తా బదులు తా పలుకుతోంది తరాటే దెబ్బ తమ్ముడన్నయ్య 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 ఏమైంది తమ్ముడన్నయ్య ఏమీ లేదు తాలు జారి పడ్డాను తాలు జారి పడ్డం ఏమిటి కాలు కదా అదే లేవయ్యా తాలు జారితే తా అక్షరం ఎగిరిపోయింది నీ దుంప దగ్గ కాలు జారి పడితే కాక్షం పోయిందా అయితే ఇదేంటి తన్ను తన్ను ఇదేమిటి తాతి తాతి అమ్మ నా తోడలుడు టోటల్ గా కాక్షమే పోయిందా కాక్షం పోయిందని కర్మే కాక ఆ టోటల్ తెసాక మరదల పరిస్థితి ఏమిటో గుడ్ మార్నింగ్ డాక్టర్ మార్నింగ్ ఎలా ఉంది సార్ డాక్టర్ అమ్మేనా యావరేజ్ గా ఉంది. నేను అడిగేది మీ ఆరోగ్యం సార్ ఆరోగ్యం మహాభాగ్యంగా ఉంది. మనసే బాగోలేదు. ఏ లవర్ గుర్తొచ్చిందా కవర్ చూడు నీకే తెలుస్తుంది. దేనికి సార్ మన ఫోటోలు తీయించారు నేను నొక్కించలేదమ్మా. ఎవడో క్లిక్ చేసి కొరియర్లో పంపాడు. దేనికి ₹1,00,00,000 కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. లేదంటే లేదంటే నీకు నాకు అక్రమ కనెక్షన్ ఉందని చెప్పి ఈ ఫోటోల్ని ఏటీవీ నుంచి జీటీవీ వరకు, TV1 నుంచి TV9 వరకు అన్ని ఛానల్స్కి ఇస్తాడట. చివరికి సప్తగిరి భక్తి ఛానల్ కూడా ఇచ్చేస్తాడట. వాళ్ళేం చేసుకుంటారు రోజుకు 25 సార్లు రిపీట్ చేసుకుంటారు. 3-4 మేధావులను పిలిచి మీటింగులు పెడతారు. పెట్టనివ్వండి. నాకు ఓ ముసలుడికి సంబంధం ఉందంటే ఎవరు నమ్ముతారు అయ్యో ఈ మధ్య ఆంధ్రాలో ముసలాళ్ళనే నమ్మడం మానేశారమ్మా. నిజమే ఏదైనా జరిగితే మీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది నా ఇమేజ్ పోతే పోయిందమ్మా. పెళ్లి కావలసిన పిల్లవి నీ జీవితం నాశనం అయిపోతుందని బాధపడుతున్నా. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. అందుకే ఆ కోటి వాడి పాకెట్లో కొట్టి నెగటివ్స్ తెప్పించేస్తాను. నా కోసం అంత డబ్బిచ్చి మీరు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తారా నాకేం కర్మమ్మా, నా దగ్గర ఇంకా 50 కోట్ల ఆస్తుంది. ఏంటమ్మా ఫీల్ అవుతున్నావా? లేదు మీరు చెప్పేది ఫాలో అవుతున్నా. కోటి కాదు వాడికి మీరు ఫోటోలు ఖర్చు కూడా ఇవ్వద్దు. ఇవ్వకపోతే నీ లైఫ్ లైవ్ టెలికాస్ట్ అయిపోతుందమ్మా. ఛానల్స్ లో పడి చెడిపోతావు. అయితే ఈ అబద్ధాన్ని నిజం చేద్దాం. అంటే నాతో కనెక్షన్ పెట్టుకుంటావా? కాదు పెళ్లి చేసుకుంటాను. నీ వయసు ఏంటి నా వయసు ఏంటి? ఇదే ప్రశ్న జ్యోతి సినిమాలో జయసుధ గుమ్మని అడుగుంటే, మా నాన్నకి పెళ్లిలో అంబికా కృష్ణరాజుని అడుగుంటే అది సినిమా. మంది కాదు అని ప్రూవ్ చేద్దాం. నన్ను చేసుకుని ఏం సుఖపడతావు? సుఖం అంటే శారీరక సుఖమేనా? మీకున్నంత ఆస్తి ఎంతమందికి ఉంటుంది? ఏమన్నావు? సారీ మనసును పోయి ఆస్తి అనేసాను. అది కాదు, కోటి కోసం 50 కోట్ల కోసం. మీ 50 కోట్ల కోసం వాడు జీవితాంతం ఏదో రకంగా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. వాడికి బుద్ధి చెప్పాలి. మీ 50 కోట్లు కాపాడాలి. నువ్వు నరసు కాదమ్మా, మరి నా హ్యాండ్ స్టిక్కువి. తెలుగు వన్